బిగ్ బాస్ సీజన్ 8 లో చూస్తుండగానే రెండవ వారం ఆసన్నమైంది కదా. గత వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి అంత ఈగర్ గా ఎదురు చూశారు కదా. అక్కడికే వచ్చేస్తున్నా. ఇకపోతే విష్ణుప్రియ టాప్ మోస్ట్ సెలబ్రిటీ కాబట్టి పక్కా ఆవిడ అస్సలు ఎలిమినేట్ అవ్వదు. అండ్ అలానే సోనియా వర్సెస్ విష్ణుకి జరిగిన రచ్చలో భాగంగా విష్ణుకి భయంకరమైన పాజిటివ్ అయిందనే చెప్పుకోవాలి ప్లస్ అని. ఇకపోతే ఇదిలా ఉండగా నిఖిల్ కి కాస్తో కూస్తో ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి నిఖిల్ కూడా అస్సలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేదు. నైనిక అండ్ శేఖర్ భాషా కూడా ఈ వారం ఎలిమినేట్ అయ్యాల్సిన క్యాండిడేట్సే కాదు. నాగమణికంట కొద్దిగా అన్న పాజిటివిటీ బయట ఆడియన్స్ లో సంపాదించుకున్నాడు. సో ఇంకొన్ని వారాలు కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక ఎలా చూసినా కూడా ఈ వారం వచ్చేసి డేంజర్ జోన్ లో పృథ్వీ అండ్ సీత అయితే లాస్ట్ లో ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ అనాలిసిస్ గనక చూసినట్లయితే కిరాక్ సీత ఆర్ పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. ఇక సొంత ఛానల్లో సీరియల్ హీరో కాబట్టి పృథ్వీరాజ్ ని ఇంకొన్ని వారాలు ఉంచాలి, సోనియాతో ట్రాక్ నడిపించాలి అనుకున్నట్లయితే గనక పృథ్వీరాజ్ అస్సలు ఎలిమినేషన్ నుంచి ఈ వారం మాత్రం పృథ్వీరాజ్ కిరాక్ సీతలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అనిపిస్తుంది. మాక్సిమం టు మాక్సిమం సోషల్ మీడియాలో నడుస్తున్న టాక్ ప్రకారం కిరాక్ సీత ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపించేస్తున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు డిజర్వింగ్ ఎవరు అన్డిజర్వింగ్ అని మీరు అనుకుంటున్నారు? నేనైతే కిరాక్ సీత డిజర్వింగ్ అని అనిపిస్తుంది. అక్కడున్న ఆడవాళ్లలో కిరాక్ సీత కొద్దో గొప్ప తనకు అనిపించిన పాయింట్స్ ట్రాన్స్పరెంట్ గా ఓపెన్ గా బయటకు చెప్పేస్తుందని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ని మాతో షేర్ చేసేసుకోండి.